వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. వెన్న ఉండలండి. తింటుంటే ఎంత బాగుంటాయో తెలుసా? ఎన్ని తింటున్నామో తెలియకుండా తినేస్తాం. వీటిని జనరల్గా కృష్ణాష్టమికి కృష్ణుడికి నైవేద్యం పెట్టడానికి చేసుకుంటుంటాం. అలా కాకుండా స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చండి. పిల్లలకైతే చాలా హెల్దీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి. మేము ఇక్కడ మంచినీళ్ళ గ్లాస్ తీసుకున్నామండి. అదేనండి 250 ml పట్టే గ్లాసు. దాంతో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని బియ్యాన్ని బాగా కడుక్కోండి. నీళ్లు పోసుకొని ఒక రాత్రంతా నాననివ్వండి. తెల్లారి ఆ వాటర్ అంతా తీసేసి ఒక పొడిగుడ్డ మీద బియ్యం కొంచెం సేపు ఆరపెట్టుకోండి. ఇలా ఆరిన బియ్యాన్ని మనం మిక్సీలో కానీ లేదంటే పిండి మరలో కానీ ఇచ్చి మెత్తని పిండిలాగా పట్టించుకోండి. ఈ పిండిని మాత్రం జల్లించుకోండి, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. 1/2 కిలో బియ్యం పిండికి 70 గ్రాముల వెన్న, 200 గ్రాముల బెల్లం పడుతుంది. దాంతోపాటే 1 స్పూన్ యాలకుల పొడి. ఇక్కడ మేము బటర్ వాడామండి, మీరు వెన్న కూడా వాడచ్చు. వెన్నే బాగుంటుందండి. ఇంకా అన్సాల్టెడ్ బటర్ తీసుకోండి. కావాలనుకునే వాళ్ళు పిండిలో చిటికెడు ఉప్పు కూడా వేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కిలో బియ్యపిండి తీసుకోండి. బియ్యపిండి 1/2 కిలో అండి. దానిలోకి 70 గ్రాముల వెన్న, ఇది పర్ఫెక్ట్ కొలత, వేసి బాగా కలుపుకోండి. బియ్యపిండిలోకి వెన్నని బాగా మర్దనా చేయాలి. ఇలా చేత్తో పట్టుకొని ముద్దలాగా చేస్తే పిండి ముద్దవ్వాలి. అప్పుడు మనకు వెన్న కరెక్ట్గా సరిపోయినట్టు. అప్పుడు బియ్యపిండిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ముద్దలాగా. తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. పొయ్యి మీద డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ని వేడవ్వనివ్వండి. దాంట్లోకి ఈ వెన్న ఉండల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేపుకోండి. వెయ్యగానే వెన్న ఉండల్ని కదపకండి. ఒక 4-5 నిమిషాల తర్వాత చిన్నగా కదపండి. రెండు వైపులా బాగా వేగిన తర్వాత అప్పుడు మీరు ఉండల్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ మీకు ఉండల్లో క్రాక్స్ కనిపిస్తున్నాయి కదండి, అలా కనిపించకూడదు అనుకునే వాళ్ళు 1-2 స్పూన్ల మైదా వేసుకోండి. క్రాక్స్ కనిపించవండి, నున్నగా వస్తాయి. వెన్న ఉండలు మనం పొయ్యి మీద పెట్టుకుని వేపుకునేటప్పుడు పక్కనే 200 గ్రాముల బెల్లం తీసుకోండి. దాంట్లోకి 1/2 కప్పే నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకున్న బెల్లాన్ని పొయ్యి మీద పెట్టుకోండి. బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకోండి. మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని బెల్లాన్ని బాగా ఉడకనివ్వండి. తర్వాత యాలకుల పొడి కూడా వేసుకోండి. మనకి బెల్లం కరెక్ట్గా ఉండపాకం రావాలండి. చూడండి, బెల్లం నీళ్ళల్లో వేసి దగ్గరగా అంటే అది దగ్గరగా ఒక బాల్ లాగా తయారవ్వాలి. వేగిన వెన్న ముద్దల్లో ఈ బెల్లం పాకం పోసుకోండి. తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకొని బాగా కదుపుకోండి. వెన్న ముద్దలు చాలా డెలికేట్గా ఉంటాయండి. మనం ఓన్లీ బియ్యపిండితో చేసాం కదా, అందుకని జాగ్రత్తగా పాకం ఆరేలాగా కలుపుకోండి. పాకం ఆరిన తర్వాత దేనికవి విడబడిపోతాయి. పైన బెల్లం వెన్న ముద్దల మీద ఒక కోటింగ్ లాగా వస్తుంది. తింటుంటే భలే ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మేమైతే మైదా లేకుండా చేసామండి, మీరు కూడా ట్రై చేయండి. ఈసారి ఇవే వెన్న ముద్దలు కారంతో చేసుకోవచ్చు, అవి కూడా చూపిస్తామండి.